శివ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జూన్ 14 నుండి 20 వరకు మీనరాశి వారికి గ్రహాల సంచార ప్రకారం అత్యంత అద్భుతమైన మరియు యోగదాయకమైన సమయం నడుస్తుంది. మీ రాశి అధిపతి అయిన బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ జీవితంలో కీలకమైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ రాశి అధిపతి అయిన దేవగురు బృహస్పతి మీ రాశి నుండి 5వ స్థానమైన కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలో ప్రవేశించారు. ఇది మీనరాశి వారికి అత్యంత పెద్ద రాజయోగాన్ని ఇస్తుంది. జూన్ 15న సూర్యుడు మరియు బుధుడు మీ రాశి నుండి 4వ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. దీనివలన గృహ వాహన సౌఖ్యాలు కలుగుతాయి. కుజుడు 2వ ఇంట ధనస్థానంలో ఉండి వారం చివరిలో 3వ ఇంటికి మారుతారు. దీనివలన ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ఏలినాటి శని దోషాలు ప్రభావం ఉన్నప్పటికీ గురుడి అనుకూలత వలన శని దోష తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఉద్యోగం మరియు కెరీర్. నిరుద్యోగులకు వారి ప్రతిభకు తగ్గ పెద్ద సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ సలహాలు సూచనలకు ఉన్నతాధికారుల నుండి పెద్దపీట వేస్తారు. పదోన్నతి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి నూతన పెట్టుబడులు సమకూరుతాయి మరియు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే 5వ ఇంట ఉచ్చస్థితిలోని గురుడు దృష్టి వల్ల పూర్వీకుల ఆస్తుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా ఊహించని భారీ లాభాలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న అప్పులు లేదా బ్యాంకు లోన్లు ఈ వారంలో తీరిపోయే మార్గాలు సుగమం అవుతాయి. ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఈ వారం అడ్వాన్సులు చెల్లించే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ వారంలో ఖచ్చితంగా శుభవార్త అందుతుంది. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి చదువు, కెరీర్ పరంగా గొప్ప విజయాలు లభించి ఆనందం ఇస్తాయి. ప్రేమికుల పెళ్లి ప్రస్తావనకు పెద్దల అంగీకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే గత కొంతకాలంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వారం కొత్త చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకుంటారు. మనసు ఉత్సాహంగా, దృఢంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు లేదా దైవ దర్శనం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ రాశికి అధిపతి గురుడు కావడం వలన ప్రతి గురువారం దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను దర్శించుకొని శనగలు దానం చేయడం మంచిది. శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం లేదా శివాభిషేకం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ధన్యవాదాలు.